హలో గాయస్, ఈరోజు అయితే మేము సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ చేయబోతున్నాం. 4 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ చేయబోతున్నాం. అవేంటో మీకు చూపించబోతున్నాను. వచ్చేయండి. చల్లగా కూల్గా ఉండే డ్రింక్స్. కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సాల్ట్, షుగర్, 3 లెమన్స్, స్ప్రైట్ బాటిల్, రోజ్ సిరప్, సోడా, పచ్చిమిర్చి, అల్లం, జల్జీరా, పుదీనా పక్కన పెడితే ముందుగా ఒక ప్లేట్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ని తీసుకొని లెమన్ పిండుకొని దాని చుట్టూ ఉప్పు కారం కలిపింది అలా అంటించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకో గ్లాస్కి కూడా అలా రొటేట్ చేస్తూ ఇంకొక గ్లాస్కి కూడా ఉప్పు కారం అంటించాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 4 గ్లాసులు ఒకే దగ్గర పెట్టుకొని అన్నిటిలో కామన్గా లెమన్ అయితే ఒక్కొక్కటి పిండేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ డ్రింక్ అయితే వచ్చేసి స్వీట్ అండ్ సాల్ట్ సోడా అండి. దీంట్లో ఫస్ట్ అయితే చిటికెడు సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని విడిగా ఇంకొక డ్రింక్ కోసం పుదీనా, అల్లం, పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుందాం. అది ఇంకొంచెం గరుగ్గా ఉంటే దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ ఒక్కసారి తిప్పుకొని వడకబెట్టేసుకుంటే ఇలా వస్తుందండి. వడకబెట్టుకున్న దాన్ని 1.5 స్పూన్ 1 గ్లాస్లో ఒకరికి మాత్రమే సరిపోయేటట్టు మాత్రమే వేస్తున్నాను, అందుకే 1.5 స్పూన్ వేసాను. అదైతే అలా పక్కన పెట్టిన తర్వాత జల్జీరా పౌడరు, జల్జీరా డ్రింక్ చేయడానికి జల్జీరా పౌడర్ అయితే తెచ్చుకొని ఇంకొక గ్లాస్లో వేసుకుని అన్నిటికి సరిపడా అయితే షుగర్ పౌడర్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ డ్రింక్కి సంబంధించింది అయితే ఈ రోజ్ సిరప్ అయితే వేసుకొని 3 స్పూన్స్ వేసుకున్నాను. దీంట్లో షుగర్ విడిగా వేసుకోవసరం లేదు, వేరే దాంట్లో అయితే షుగర్ పౌడర్ వేసుకోవాలి, కానీ దీంట్లో షుగర్ పౌడర్ వేసుకోవసరం లేదు. ఓన్లీ ఇది ఒకటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటే వేసుకున్నాం. రోజ్ సిరప్తో పాటు స్ప్రైట్ కూడా దాంట్లోనే వేసుకొని ఐస్ క్యూబ్స్ అన్నిటిలో వేసుకొని మేమైతే లాస్ట్లో సోడాని అయితే వేసుకొని కలుపుకొని తాగితే ఉంటుంది. ఎండలోని చల్లగా కూల్గా డ్రింక్స్ అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ డ్రింక్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ డ్రింక్స్ చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. అలాగే పైన పుదీనాతో సర్వ్ చేసుకుంటే లెమన్స్ ఉంటే లెమన్స్ కూడా పెట్టుకోవచ్చు పైన. మా దగ్గర లెమన్స్ ఎక్స్ట్రా లేవు కాబట్టి లెమన్స్ పెట్టలేదు. అలాగే నల్ల సజ్జవాలు కూడా నానబెట్టుకొని ఉంచుకుంటే దాంట్లో కలుపుకోవచ్చు, చలవ చేస్తుంది కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మరి నేను ఉంటాను.